ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బక్రీద్ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఈద్గాల్లో ఏర్పాట్లను పరిశీలించిన సిపి సాయి చైతన్య. నిజామాబాద్ జిల్లాలో పర్యటించి పలువురిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా బక్రీద్ పండుగ. ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. ఎర్గట్లలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆర్మూర్ పట్టణంతో పాటు డివిజన్ వ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని నిజామాబాద్ రోడ్లో గల ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు అలై బలై చెప్పుకొని ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా కులమతాలకు అతీతంగా ప్రజలంతా కలిసి బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ముస్లిం సోదరులకు పలు పార్టీల నాయకులు ఈద్గాలో కలిసి అలై బలై చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి ఇంట్లో మంచి శుభాలు కలగాలని చెప్పేసి మనందరూ కూడా కలిసిమెలిసి మంచిగా ఉండేటట్టుగా భగవంతుడు మనల్ని ఆశీర్వదించాలని చెప్పేసి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే విధంగా ఎంతో సోదర భావంతో మనందరం కూడా కలిసిమెలిసి ఉన్నాం. ఇలాగే మనందరం కూడా ఎల్లప్పుడూ ఉండేలా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రంజాన్ పండుగను అధికారికంగా ఇఫ్తార్ విందును అధికారికంగా ఏర్పాటు చేసి పేద ముస్లిం సోదరులందరికీ కూడా బట్టల పంపిణీ కావచ్చు, ఇమాం మోజంలకు వేతనం కావచ్చు. ఆర్మూర్ నియోజకవర్గంలో మరియు అన్ని మసీదులకు ప్రతి రంజాన్ వస్తుందంటే మసీదులు రిపేర్ చేసుకోవడానికి, కలర్లు వేసుకోవడానికి డబ్బులు ఇవ్వడం కావచ్చు. అదేవిధంగా అంతేకాకుండా ఆర్మూర్ నియోజకవర్గంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా మైనార్టీ సోదరులు మరి అత్యధికంగా ఉన్నారు కాబట్టి వారికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచనతోటి మొట్టమొదటిసారిగా ఆర్మూర్ మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ చేసి ముస్లింలను గౌరవించింది, మరి సబ్బండ వర్గాలను గౌరవించింది మన మాజీ శాసనసభ్యులు జీవనన్న గారు. ధనిక బీదవాడికి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ధనికులు తింటున్నారో పేదవాడు కూడా అదే విధంగా తినేటట్లు ఉన్నవాళ్ళు లేని వాళ్ళ కోసం ఇబ్రాహీం అలైహిస్సలాం త్యాగానికి చిహ్నంగా ఈ పండుగను మేము జరుపుకుంటున్నాము. కాబట్టి అయితే యువకులకు కోరేది కూడా ఒకటే, యువకులు పండగ పూట ఇంటి వద్దనే ఉండి పండగ జరుపుకోవాలని. ర్యాష్ డ్రైవింగ్కి వెళ్తూ పండగ పూట చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాజెక్టుల దగ్గర ప్రమాదాలు జరుగుతున్నాయి, పిక్నిక్ అంటూ వెళ్తూ పలు చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ముస్లిం సోదరులకు యువకులకు కోరేది ఒకటి, వారు వాళ్ళ పిల్లల్ని గమనిస్తూ ఏదైతే ఈరోజు ఉందో పండుగ ఇంట్లో మంచి వాతావరణంలో జరుపుకోవాలని मरकज़ कमेटी अंजुमन तंजीमुल मुस्लिमीन तरफुना कोरता हूँ। हम अपने अहंकार और घमंड को निकाल कर अपने गरीब भाइयों के लिए, अपने हिंदू भाइयों के लिए, अपने गली में, अपने महल्ले में प्यार मोहब्बत गंगा जमुना तहजीब को आम करते हुए ईद मनाएं और खुशी से मनाएं। और इसके लिए आप जो बकरी काटते हैं उसका भी साफ़ सफाई रखें और ख़ासकर जो हमारे हिंदू ब्रादर्स गौ माता को मानते हैं उसका बिल्कुल ख्याल रखें। और बैंड है उसके लिए हम कुर्बान नहीं दे सकते और करने के लिए हम वो बहुत बड़ा बुरा अमल है। उसके लिए आप बकरी काटिए और जिससे जो भी काटिए, लेकिन गौ माता के लिए खास कर उसका ख्याल कीजिए, क्योंकि भारत देश गंगा जमुना तहजीब का देश है, अमन का देश है, प्यार का देश है। आज की ईद से हम ये मैसेज देते हैं कि ये ईद हमारे लिए गंगा जमुना तहजीब का अमन बने, प्यार बने, सुख बने, शांति बने। जय हिंद, जय भारत। బక్రీద్ పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలోని ఈద్గాల్లో మరియు మసీదుల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ప్రధానంగా నిజామాబాద్లోని శాంతినగర్ ఈద్గా మరియు బోధన్లోని నర్సీ రోడ్డు ఈద్గాలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు ట్రాఫిక్ సమస్య రాకుండా పోలీస్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సిసిఆర్బి ఏసీపీ రవీందర్, సిఐలు, ఎస్ఐలు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి జక్రన్పల్లి మండల కేంద్రంలో పలు కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల అకాల మరణాలతో విషాదంలో మునిగిన కుటుంబాలను ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
జగన్పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైడి మల్లేష్ కుమారుడు గంగారెడ్డి అకాల మరణం చెందడంతో వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు బుయ్య గంగాధర్ కుమార్తె వెన్నెల మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే జగన్పల్లి తాండాకు చెందిన బాధవత్ గమ్య కుమారుడు బానవత్ శ్రీను, కేష్పల్లి తాండాకు చెందిన బాధవత్ భీమా కుమారుడు బాధవత్ నవీన్ రోడ్డు ప్రమాదాల్లో మరణించిన సందర్భంలో ఆయా కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, రూరల్ నియోజకవర్గ యువజన అధ్యక్షుడు ఉమ్మాజీ నరేష్, జగన్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నారెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ వినోద్, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, డైరెక్టర్ రమణలు మాట్లాడుతూ ప్రతి శనివారం జంబి హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్లు, సిబ్బంది, భక్తులు తదితరులు ఉన్నారు. భక్తి విశ్వాసాలు, త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను ముస్లింలు కమర్పల్లి మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాల్లో మత పెద్దలు ఆయా చోట్ల ప్రార్థనలు చేయించి సందేశం ఇచ్చారు. 2-3 రోజుల నుంచి కొనసాగుతున్న గొర్రెల అమ్మకాల సందడి శుక్రవారం రాత్రి నుంచి ఊపందుకుంది. పలు కూడళ్లలో వివిధ గ్రామాల నుంచి విక్రయదారులు గొర్రెలు, మేకలు, పొట్టేలను తీసుకువచ్చి అమ్మగా ముస్లింలు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అహ్మద్, ఉపాధ్యక్షుడు అల్లావుద్దీన్, కోశాధికారి అజ్మత్ పాషా, మజీద్, మోజం, మహమ్మద్ సాబ్, అబ్దుల్ అజార్, రెహన్ ఆలం, డాక్టర్ యాకూబ్, హైమద్, హఫీజ్, ముక్తి, బిలాల్, జమీల్, నవపాషా, జాకీర్, మైనార్టీ సోదరులు, యూత్ పిల్లలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు అందజేశారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆదేశానుసారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందే విధంగా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాన్ శ్రీను, నర్సారెడ్డి, ప్రశాంత్, రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో గల గిరిజన సంక్షేమ పాఠశాలలో మామిడిపల్లి తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థలో ఎస్సీ బాలుర వసతి గృహంలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దోమల నివారణ మందును పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ సబ్ యూనిట్ అధికారి సాయి మాట్లాడుతూ త్వరలో స్కూళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా స్ప్రే చేయడం జరుగుతుందని, దోమలు వ్యాప్తి చెందకుండా ఉంటే సీజనల్ వ్యాధులు ప్రబలవని అన్నారు. ఈ కార్యక్రమంలో జక్కుల మోహన్, గణేష్, సాగర్, నరేందర్ తదితరులు ఉన్నారు. ఎర్గట్ల మండల కేంద్రంలో 2,57,500 రూపాయల విలువ గల ఎంఆర్ఎఫ్ చెక్కులను 11 మంది లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేశామని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోల శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోల శివకుమార్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన వారికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో ఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు కాగా లబ్ధిదారులకు అందజేశామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలలోపే ఎంతో అభివృద్ధి చేసిందని తెలియజేశారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్గట్ల టౌన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు శనివారం ఘనంగా జరుపుకున్నారు. పట్టణ శివార్లోని ఈద్గాల్లో, జుమ్మా మసీద్లో మరియు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కిషన్ నగర్, వన్నెల్, చిట్టపూర్ తదితర గ్రామాల్లో బక్రీద్ వేడుకలను జరిపారు. మైనార్టీ సోదరులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో బక్రీద్ పండుగ ప్రధానమైందని, త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగ సందర్భంగా మైనార్టీ సోదరులు ఉదయం నుంచి నూతన వస్త్రాలు ధరించి ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నవీపేట సొసైటీ చైర్మన్ అబ్బన్న కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. నవీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ నీలకంటి అబ్బన్న తల్లి నీలకంటి అమ్మాయి గురువారం రోజున గుండెపోటుతో మృతి చెందడంతో ఈరోజు ఎమ్మెల్సీ కవిత అబ్బాపూర్ గ్రామంలోని అబ్బన్న ఇంటికి విచ్చేసి స్వర్గస్థులైన అమ్మాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యాన్ని అందించారు. ఎమ్మెల్సీ కవితతో పాటు మండల నాయకులు పాల్గొని నివాళులర్పించారు. ముక్కాల్ మండలంలోని నల్లూరు గ్రామంలో బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈద్గాలో మైనార్టీ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ తెలుపుకున్నారు.
ప్రతి సంవత్సరం బక్రీద్ పండుగలను కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి జరుపుకుంటామని అన్నారు. మైనార్టీ సోదరులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో బక్రీద్ పండుగ ప్రధానమైందని, త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగ సందర్భంగా మైనార్టీ సోదరులు ఉదయం నుంచి నూతన వస్త్రాలు ధరించి ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సోదరులు, మత పెద్దలు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 16 బాలబాలికల కబడ్డీ కోచింగ్ క్యాంపును మాణిక్ బండర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాను రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రథమ స్థాయిలో నిలపాలని ఆయన ఆకాంక్షించారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ కోచింగ్ క్యాంపులో సుమారు 60 మంది బాలబాలికలు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వినోద్ కుమార్, నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగాధర్, ఫిజికల్ డైరెక్టర్, బాలికల కోచ్ అనురాధ, బాలుర కోచ్ అన్వేష్, స్థానిక పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ గంగాధర్, ఫిజికల్ డైరెక్టర్లు పవన్ కుమార్, యాదగిరి, ఉపాధ్యాయులు రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలో శనివారం తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. బాపునగర్ గ్రామానికి చెందిన జాగృతి నాయకుడు రంజిత్, స్వాతి ఇటీవల పెళ్లి జరగగా వారి ఇంటికి వెళ్లి అభినందించారు. కుర్నపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ సావిత్రి రవీందర్ గౌడ్ ఇంటికి వెళ్లి వారి మనవడిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బక్రీద్ పర్వదినం సందర్భంగా మైనార్టీ కుటుంబాలను కలిసి శుభాకాంక్షలు తెలిపినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మైనార్టీ సోదరులు ఐక్యమత్యంతో బక్రీద్ పండుగ జరుపుకోవడం అభినందనీయమని తెలియజేశారు. ఆమె వెంట నాయకులు గిరవర్ గంగారెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, లతశ్రీ, క్రాంతి, సుమన్, एजाज तदितरुलु उन्नारु. ईद अल उदा है, ईद उल अज़हा, आज ईद उल अज़हा है और इस मुबारक मौके पे मैं हमारे तेलंगाना के सारे मुसलमान भाई बहनों को बहुत बहुत मुबारकबाद देती हूँ. आज कुर्बानी की बात होती है और जिस तरीके से इंसान को सबके लिए कुर्बान होते हुए सबको साथ मिलाते हुए चलने का एक बहुत बढ़िया मैसेज इस मौके पे हमें मिलता है. इसको लेके बकरीद का स्पिरिट लेके तेलंगाना में जो गंगा जमने की तहजीब है इसको बरकरार रखते हुए आगे बढ़ना है. और आप सबको वापस मैं एक बार बहुत बहुत मुबारकबाद देती हूँ. और तेलंगाना का जो स्पिरिट है इसको दिखाने का वक्त है. हम सबको मिलकर रहने की बहुत बहुत ज़रूरत है. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్ణి చౌరస్తా నగర బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ కాల్ఫీ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని వర్ణి చౌరస్తా వద్ద బ్లడ్ డొనేషన్ క్యాంపుతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి అభిమానులు మాట్లాడుతూ చిరంజీవి తమకు అండదండగా ఉంటారని, అన్ని వేళలా ఎలాంటి సమస్యలు ఉన్నా తాను ఉన్నానంటూ తనకు సపోర్ట్ ఇస్తారని, అందుకే ఉత్తమ అభిమాన నాయకుడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్తో పాటు అన్నదాన కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తమ పుట్టినరోజును ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి చిరంజీవి ధన్యవాదాలు తెలియజేశారు. చిరన్న మా అందరి అభిమాని. చిరన్న అంటే కూడా మాకు అందరికీ కూడా చాలా ప్రేమగా ఉంటాడు. అలాగే 24 hours ఏ ఇబ్బంది ఉన్నా కానీ పేదవాళ్ళకి కానీ మా అందరికి కూడా కానీ అందుబాటులో ఉంటాడు. యువత 40 నుండి 50 మంది స్వచ్ఛందంగా వచ్చి అన్న బర్త్డే సందర్భంగా మా రెడ్ క్రాస్ వారికి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. దానికి రెడ్ క్రాస్ తరపు నుంచి కల్పి చిరంజీవి అన్నకి ప్లస్ వాళ్ళ టీం అందరికీ ధన్యవాదాలు తెలుపు. సందర్భంగా మేమందరూ వర్ణి చౌరస్తా వాళ్ళందరం కలిసి అన్నకి బహుమతిగా ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలని కోరుకుంటూ అందరి తరపున అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు. అన్నింటిలో కన్నా గొప్ప దానం ఏంటంటే రక్తదానము. సో అది నా బర్త్డే సందర్భంగా వాళ్ళందరూ కలిసికట్టుగా నాకు రక్తం ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. చాలా గర్వంగా కూడా ఉంది నా మీద ఇంత ప్రేమాభిమానం ఉన్నందుకు. దాంతోపాటు అన్నదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నాకు తెలిసి ఇవాళ ఒక 1000 మంది దాకా భోజనాలు చేయడం జరిగింది. చాలా సంతోషకరంగా ఉంది. ఇంత సోషల్ సర్వీసు నా మీద ఇంత ప్రేమ అభిమానం ఉన్నందుకు నేను చాలా కృతజ్ఞను. కోటగల్లీలోని ఎన్ఆర్ భవన్లో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రథమ మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, అన్ని రకాల వస్తువుల ధరలు పెరగడం, అందుకు అనుగుణంగా వేతనాలు పెరగకపోవడంతో కార్మికుల జీవితాలు దుర్భరమయ్యాయని అన్నారు. అదే సమయంలో దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు, చట్టాలను రద్దు చేసే కుట్రలను కేంద్ర ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే కార్మిక అనుకూల చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లను తీసుకొస్తుందని తెలిపారు. మోడీ నాయకత్వంలో
రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని అన్నారు. కనీస వేతనాల సమస్య పైన అదేవిధంగా కనీస వేతనాల జీవోలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా గత 12-13 సంవత్సరాలుగా పెండింగ్ లో పెట్టింది. వాటిపైన అదేవిధంగా కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలనేటటువంటి దానిపైన ప్రధానంగా ఈ 3 అంశాలపై చర్చించబోతుంది కనుక ఈ రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయాలని రాష్ట్ర మహాసభల సందర్భంగా జరిగే ర్యాలీ బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా కార్మిక వర్గానికి టీయూసీఏ రాష్ట్ర కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బక్రీద్ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఈద్గాల్లో ఏర్పాట్లను పరిశీలించిన సిపి సాయి చైతన్య. నిజామాబాద్ జిల్లాలో పర్యటించి పలువురిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా బక్రీద్ పండుగ. ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. ఎర్గట్లలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.